మాకు 4 కేజెస్ హనీ ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు మేము దాన్ని కొరియర్ చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాప్కి వెళ్తున్నాము. ఇంతకుముందు కూడా మాకు ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒక ఆర్డర్ నా ఫ్రెండ్ ఢిల్లీ దగ్గరలో ఒక విలేజ్లో ఉంటారు. సో ఆ విలేజ్ నుంచి ఆర్డర్ చేశారు. సరే అని చెప్పి నేను మా అన్నయ్య ఆల్మోస్ట్ ఒక 6 to 7 కొరియర్ షాప్స్ అయితే తిరిగాము గుడివాడలో. ఒక 2-3 ప్లేసెస్లో అయితే అసలు ఈ లొకేషన్కి డెలివరీయే లేదు, వాళ్ళ సర్వీస్ లేదని చెప్పారు. ఇంకొక 2 ప్లేసెస్కి వెళ్తే ఒకళ్ళేమో 650 అని చెప్పారు, ఇంకొకళ్ళేమో 920 అని చెప్పారు. ఇంకా అసలు కాస్ట్ చూసి డెలివరీ ఛార్జెస్ అంత పెడితే ప్రోడక్ట్ కాస్టే అంత లేదు కదా అని చెప్పి అనిపించి ఇంకా రిటర్న్ వచ్చేస్తుండగా ఒక కొరియర్ షాప్కి వెళ్తే వాళ్ళు చెప్పారు బెటర్ మీరు పోస్ట్ ఆఫీస్ ట్రై చేయండి అని చెప్పేసి. సరే అని చెప్పి నెక్స్ట్ డే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ½ an hour క్యూ లైన్లో నించొని ప్రోడక్ట్ అయితే కొరియర్ చేసాము మొత్తానికి. నెక్స్ట్ టైం పోస్ట్ ఆఫీస్లో అడిగారు అనమాట ఏం పంపిస్తున్నారని. సో దాంట్లో ఉన్న ప్రోడక్ట్ ఏంటని అడిగినప్పుడు చెప్పాము ఇలా హనీ అని చెప్పి. అయితే వాళ్ళు చెప్పారు లైక్ ఈ బాక్సెస్ అవన్నీ ఎట్లా పడితే అట్లా పడేస్తారు, ఆ టైంలో ఏదైనా బ్రేకేజ్ అయితే కనుక మిగతా ఇంపార్టెంట్ పార్సల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతాయని చెప్పారు. ఫస్ట్ ఫ్యూ ఆర్డర్స్ అయితే ఏం క్వశ్చన్ చేయకుండా అయితే తీసుకున్నారు, కానీ నెక్స్ట్ అయితే ఇలా చెప్పేసి ఇంకా మేము తీసుకోము అని చెప్పేస్తే ఇంకా సో ఇదైతే దగ్గర డెలివరీ కాబట్టి మేము ఏపీఎస్ఆర్టీసీకి వచ్చేసి ఇచ్చేసాము కొరియర్.